శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశ కేంద్రంలో వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి ప్రథమ కందార్థము, క్రమ సంఖ్య 248. హృదయ గ్రంథి వీడుటకై సదయతయి బోధదెల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురుపదయుగళము దలపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికే లేనట్టి ఘన బోధోక్త స్థితి భక్తుడైనప్పుడు భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం భజామి. మద్గురుదేవులు శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఈరోజు 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయంలో గురు శిష్య ఉభయ లక్షణములు. ఆ గురు శిష్యులు ఉభయులు అనగా ఇరువురు, గురువు శిష్యుడు. ఆ గురు శిష్యుల ఉభయ లక్షణములు ఎలా ఉండాలో మనకు ఈ కన్నార్థము ద్వారా తెలియబడుతుంది. గురుని లక్షణము, శిష్య లక్షణములు చెప్పి బోధ విషయములో ఆ గురు శిష్యుల ఉభయుల లక్షణములను తెలుపుచున్నారు. ఏమనంటే, హృదయ గ్రంథి విఢుటకై సథయతయి బోధ తెల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగలము దలుపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికే లేనట్టి ఘనబోధోక్త స్థితి భక్తుడైనప్పుడు భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు. మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. హృదయ గ్రంథి అనగా హృత్ ప్లస్ అయ ప్లస్ గ్రంథి
దానిని హృదయ గ్రంథి. లోపల పెనవేసుకొని ఆ ముడిపడిన వస్తువు. హృదయ గ్రంథి అనగా లోపల పెనవేసుకొని ముడిపడిన వస్తువు, అంటే గుర్తెరిగే శరీరము. విడుటకై అంటే విడిచిపెట్టబడుటకు, సదయత ఎల్లవేళలా, ఈ బోధ అంటే ఈ పరిపూర్ణ భావము తెలుపు, ఉపదేశించ జనధాగురుడై. ఆ గురువైన వాడు సంసిద్ధుడు కావలసి ఉండును. వదలక విడిచిపెట్టక, అంటే అనన్యమైన భక్తితో చిత్తములో తన అంతఃకరణమందు గురుపదయుగలము, అంటే తనకు ఉపద్రష్ట అయిన గురుమూర్తి దివ్య శ్రీచరణములు, అంటే నిర్గుణ గురుస్వరూపం యొక్క వస్తునిచ్చే జ్ఞానము తలపవలదే, అంటే నిరంతరము ధ్యానించుచుండవలెను. భక్తుడైనప్పుడు అంటే త్రికరణ శుద్ధితో కూడిన ప్రవర్తన గలవాడై ఉన్నప్పుడు, భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు, అంటే జనన మరణ భ్రాంతి రహిత విధానమే లక్ష్యముగా గలవాడు, అంటే సకల భ్రాంతులకు, సకల కోరికలకు, సకల దుఃఖములకు బీజమైనదియు, నిమిష మాత్రమైనను నిలకడలేకయున్న ఆ హృదయ గ్రంథి అను విషవృక్షము, అది సర్వమానవులలో పాదుకొని ఉన్నది. మరి ఆ హృదయ గ్రంథిని సమూలముగా పెకలించి తిరిగి ఏ భ్రాంతులు, ఏ భయము లేక చేసిన వాడే సద్గురుండనబడును. మరి అట్టి గురుడున్నప్పుడు శిష్యుడు కూడా గురువు యందు భక్తి విశ్వాసము కలిగి తన సర్వ సంశయములు తీరు వరకు ఎంతో ఆసక్తితో ఆ పరిపూర్ణ బోధను వినుచు గురువు అండదండనలో ఉండి కృతార్థుడైన వాడే శిష్యుడనబడును. అట్లు కాకపోతే, ఆ గురుడు ఆ విధంగా ఉన్నప్పుడు శిష్యుడు ఆ విధంగా ఉండకపోతే కుదరదు. ఇవి రెండు గురు శిష్యులకు లేక ఆ పరిపూర్ణ భావమందు ఆ రెండు లక్షణములు, ఉభయ లక్షణములు ఇరువురికి లేకపోయినచో ఆరుడత సాధ్యం కాదు. ఎందుకంటే కదలికే లేనట్టి ఘనబోధోక్త స్థితి, ఎట్టి పరిణామములకు లోను కాకుండా ఉన్న పరిపూర్ణ స్థితి, అంటే ఇట్లు ఏ శంకలు పుట్టక శిశుని పరితాపము తీర్చవలైననే సదుద్దేశము గురువులోను, గురువు వలన సర్వము తెలుసుకొని స్థిమితముగా ఉండవలైననే పట్టుదల ఆ శిష్యునిలోను, ఇట్లు వారిద్దరిలో ఆ తలంపు లేకయున్న ఎడల ఈ ఘనమైన అంటే అచల పరిపూర్ణ బోధ పొందుటకు సాధ్యపడకయుండును. ఎట్లంటే హృదయ గ్రంథి అనగా అజ్ఞానపు ముడి, అంటే జన్మకు కారణమైన అవిద్య, అదే అహము, అంతఃకరణము. ఇది తనకు తానుగా పరిపూర్ణ బ్రహ్మములో లేనిదే, అనాదిగా తోచినది, అస్వథా జడము. అయితే ఇది అద్దము వలె ప్రతిబింబింపజేసుకునే లక్షణము గలది కనుక, అంతేకాదు అత్రిగుణాత్మికము, ఇది ప్రతిబింబించుకునే లక్షణము గలది గనుక ఇది తోచుచుండగానే తనకు అంతటా నిండియున్న పరిపూర్ణమును ప్రతిబింబించుకొనుచున్నది. ఆ పరిపూర్ణ ప్రతిబింబము
అవిద్య యందు ఉండుటచే అవిద్య సత్తా మాత్రమై చైతన్యవంతమై త్రిగుణములచే ఆ సమస్త సృష్టి స్థితి లయ కార్యములు అవిద్యయే చేయుచున్నది. ఈ ప్రతిబింబమే సాక్షి చైతన్యము, ఎరుక. నేను అనిన నేను నా స్వరూపము. అవిద్య చేసే సమస్త కర్మల వలన జన్మలకు కారణమవుతున్నది అవిద్య. ఈ అవిద్య యొక్క ప్రతిబింబ చైతన్యము. ఈ రెండు భిన్న భిన్నములు గలవి, ఎన్నడునూ విడబడి ఉండనేరవు. భిన్నములైనప్పటికీ కూడా ఎన్నటికీ విడవబడి ఉండవు. కనుక ఈ రెంటి మాత్రమే హృదయ గ్రంథి. అవిద్యను అంటే మనకు ఒక చోట తెలియచేస్తాడు కందపద్యములో, ముడిబడి కర్మము జ్ఞానము విడవక ఆ రెండు వెలసే విశ్వమునదే అంటాడు. అంటే ఈ రెంటి మొత్తమే హృదయ గ్రంథి. ఇందులో అవిద్యను గురుకరుణచే రహితపరచబడినచో ఇక ప్రతిబింబము లేకుండా పోవును. అవిద్య ప్రతిబింబములు రహితమైతే ఎరుక రహితమనబడును. ఇదే హృదయ గ్రంథి విడుట. ఈ హృదయ గ్రంథి విడుటకు గురుబోధ గురుకరుణ కావలయును. ఇదే గురువు చేసే పని. అందుకే విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయ క్షీయంతే సర్వ కర్మాణి గురో కరుణయా శివే అంటూ గురుగీతలోను, ముండకోపనిషత్తులో తస్మిన్ హృష్టే పరాపరహే అను చతుర్థ పాదము మాత్రము వేరుగానున్నది. మిగతా అంతయు అంటే బహుకాలము శ్రీ గురుదేవుని సన్నిధానమున నివసించి శుశ్రూష గావించుచున్నందుచే అపార కరుణామయ దృష్టి శిష్యుని మీద ప్రసరించుచున్నది. ఆ దయామయ దృష్టి కేవలామృతమయము, సర్వ సంతాపనాశకము వర్ణముచే అధావానలము క్షణములో చల్లారునట్లు అట్లునే ఆ సంసార దాహానల ఉపశమించుచున్నదంటూ ఆత్మజ్ఞానమును భడబాగ్ని సంసార సముద్రమును నిశ్శేషముగా పానమును చేయుచున్నదనియు, ఎట్లంటే ఆ భూమిలోనున్న బీజము వర్ష సేచనముచే భూమిని భేదించి అంకురించి పల్లవించి మహావృక్షమై ఆ పుష్పములతో ఒప్పారునట్లుగా అట్లు హృదయములోనున్న జ్ఞానబీజము ఆ శ్రీ గురుదేవుని యందలి పరమ భక్తియను జలసేచనముచే ఆ హృదయ భూమి మెల్లగా భేదింపబడుచున్నది. తర్వాత మహావాక్యార్థ విచారణయను పోషక ద్రవ్యముచే ఆత్మజ్ఞానమును వృక్షమును హంతార్థ శాఖోపశాఖలతో ఒప్పుచున్నంతటా వ్యాపించుచున్నది. కనుక ఆనంద ఫలములతోను భరితమగుచున్నది. అది అనాది నుంచి ఆ హృదయమునందు అజ్ఞానము చే నేర్పడినట్టిది వాసనా గ్రంథి. ఆ అట్టి ముడిని గురు కరుణచే భేదింపబడుచున్నది. ఇక్కడ సకల సంకల్పములు నశించుచున్నవి. అజ్ఞానమును ఖడ్గముచే
హృదయ గ్రంథి నాశమగుచున్నదని ఇక్కడ తెలుపబడుచున్నది. ఆ తపోధ్యానాదుల చేత హృదయములోని వృత్తులు నశించునందుచే ఇక సూర్యోదయముచే పుండరీకము వికసించినట్లు జ్ఞానోదయమై హృదయ పుండరీకము వికసించుచున్నది. అందులో మాధుర్యము, పరిమళము, సుకుమారతత్వము, మృదుత్వము, విశాల భావమును, పరిమళము ఏర్పడుచున్నది. ఈ ప్రకారము జ్ఞానాగ్నిచే ఆ హృదయములోని పాపవాసనలన్నీ దగ్ధములై జ్ఞాన తేజస్సు ప్రజ్వరిల్లుచున్నది. ఆత్మతత్వ స్వరూపమును హవిస్సుచే ఆత్మతత్వ స్వరూప జ్ఞానమును హవిస్సుచే ప్రజ్ఞానమును హోమాగ్ని హృద్దినందుంచినే ఉండును. ఇకను సకల సంశయములను ఆవరణములో భేదింపబడుచున్నవి. ఎలా అంటే ఆ సూర్యుడు మేఘమండలములచే నావృత్తమైనను వాయువుచే భిన్నాభిన్నములుగా మేఘమండలము అచేయబడినప్పుడు సూర్యుడు ప్రకాశించుచున్నట్లు అట్లు శ్రీ గురు భగవంతుని కరుణాదృష్టియను వాత సంఘాతములచే సకల సంశయావరణములు మేఘములన్నీ భిన్నాభిన్నములుగా చేయబడినవి. ప్రజ్ఞాన సూర్యోదయమైనది. సకల కర్మములను కట్టెలు జ్ఞానమును మహాగ్నిలో దగ్ధములైనవి కదా. ఆ ప్రకారము ఇక్కడ శ్రీ గురుదేవుని అపారమగు సర్వ తేజోమయమగు పరిపూర్ణమగు ఆనంద స్వరూపమగు కరుణాదృష్టి హృదయ గ్రంథి విచ్ఛేదకమై ఇక సర్వ సంశయ వివర్తకమై సకల కర్మ ధ్వంసకమై అఖండ జ్ఞాన రూపమై ప్రకాశించుచున్నది. శ్రీ గురుదేవుని కరుణయను నొకటి లభించిన ఇక సమస్త జ్ఞాన పటలము ధ్వంసమైనదనియే, ఆనంద ప్రాప్తి కలిగినదనియే వచింపవలేను. అట్లు గురు శబ్దార్థమును విచారించిన శ్రీ గురుదేవుని మహిమ విస్ఫుటమగును అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను తెలియచేస్తున్నారు. ఈ కందార్థము హృదయ గ్రంథి అనగా జ్ఞానేంద్రియ పంచకము, ప్రాణేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, మనోబుద్ధులు కలిసి 17 తత్వములతో నిర్భీతమగు సూక్ష్మ శరీరమును హృదయ గ్రంథి అని పెద్దలచే వివరింపబడుతున్నది. కనుక ఇట్టి కన్నార్థమును తమ తమ గురువుల ద్వారా చక్కగా విచారించి తెలుసుకుంటారు అని కోరుకుంటూ ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.